జీవీఎంసీ అధికారులు గతంలో ఎకో టూరిజం పార్క్స్గా 60 పార్కులని డెవలప్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఓపెన్ పార్క్స్ని కూడా మేము కడతామని చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు వచ్చింది, ఓపెన్ పార్క్స్ అంటే ఏంటి, ఎక్కడ ఎలా అలాట్ చేస్తారని పూర్తి వివరాలను తెలుసుకుందాం. సాగర తీరం విశాఖపట్నంలో గ్రీన్ అండ్ క్లీన్ వాతావరణం దిశగా జీవీఎంసీ అడుగులు వేస్తుంది. నగరంలోని ఖాళీ స్థలాలు కబ్జాల బారిన పడకుండా రక్షించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసింది. నగరంలో సరికొత్త గ్రీన్ విప్లవానికి శ్రీకారం చుడుతుంది. విశాఖ నగరాన్ని గ్రీన్, హెల్దీ అండ్ లివబుల్ సిటీగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా జీవీఎంసీ ముందడుగు వేసింది. నగరంలోని గుర్తించిన ఖాళీ స్థలాల్లో మొదటి విడతగా సుమారు 40 ఓపెన్ స్పేస్లను ఎంపిక చేసి పార్కులుగా అభివృద్ధి చేయడానికి సన్నాహాలు చేస్తుంది. దీనికోసం జీవీఎంసీ తమ సొంత నిధులను కేటాయించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఐటీ కారిడార్లు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మధురవాడ, గాజువాక మరియు భీమిలి జోన్లలో ఈ పార్కులను రూపుదిద్దుతున్నారు. ఈ ఓపెన్ స్థలాలు కేవలం మొక్కల పెంపకానికే పరిమితం కావు, ఆధునిక సౌకర్యాలకు నిలయంగా మారబోతున్నాయి. వాకింగ్, జాగింగ్ కోసం సిమెంట్ ట్రాక్లు, ఫిట్నెస్ ప్రేమికుల కోసం ఓపెన్ జిమ్లు నిర్మిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు ప్రాధాన్యతనిస్తూ సిట్టింగ్ బెంచ్లు, ఎల్ఈడి లైటింగ్ కల్పిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా భూగర్భ జలాలను పెంచేందుకు ప్రతి పార్కులో వర్షపు నీటి ఇంకుడు గొంతులను కూడా ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఎకో టూరిజం పార్క్ అన్నది పూర్తి కాకముందే ఓపెన్ పార్క్స్ అన్నది పెడతామంటున్నారు. ఓపెన్ పార్క్స్ అంటే ఏంటి అన్నది చూసుకుంటే, ఓపెన్ పార్క్స్ అంటే ప్రస్తుతం జీవీఎంసీకి సంబంధించి కొన్ని ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవి రోడ్ పాయింట్ అవని, ఇతర చోట్ల అవని, జీవీఎంసీ అధికారులకు సంబంధించిన ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అలాట్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆ అలాట్ చేసిన ప్లేసెస్లో ఓపెన్ పార్క్స్ అంటే మీరు చాలా చోట్ల చూసుంటారు, జిమ్ సెట్స్ వంటివి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా గార్డెన్ లాగా పెంచుతారు, వాకింగ్ ట్రాక్స్ లా డెవలప్ చేయడం, ఇలా పలు రకాల చర్యలు తీసుకుంటారు. ఈ పార్క్స్ సంబంధించి ఈ విధంగా డెవలప్ చేస్తారని చెప్తున్నారు. ఇప్పటికీ ఆ స్థలాలు అలోకేట్ మాత్రం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఇది అలోకేట్ చేసి ఈ స్థలాల్ని ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నది చూసుకొని దాంట్లో ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అన్నది చూస్తామనేసి జీవీఎంసీ అధికారులు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో తరుణ్, విబిసి ఆన్ టీవీ, విశాఖపట్నం.